సార్ వనపర్తి నుంచి కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వనపర్తి నుంచి మేడం. సార్ మీ డౌట్ ఏంటో చెప్పండి, సార్ ఉన్నారు. ఏం లేదు మేడం, మా అమ్మాయి కాంట్రాక్ట్ బేసిక్ లా చేస్తుంది బ్యాంకింగ్ లా. దాన్ని పర్మనెంట్ గా టెస్ట్ రాయడానికి ఎట్లా మేడం? మళ్ళీ ఒకసారి చెప్తారా? మీ అమ్మాయి బ్యాంకులో ఏం చేస్తున్నారు? కాంట్రాక్ట్ బేసిక్ లా పని చేస్తున్నారు. ఓకే ఓకే. ఎవరైతే కాంట్రాక్ట్ బేస్ పర్మనెంట్ గా టెస్ట్ రాసి వాళ్ళ దాంట్లో డిపార్ట్మెంట్ లో పోవాలంటే ఎట్లా లీవ్ ఇస్తారా, లేకపోతే వాళ్ళతోనే మనం పర్మిషన్ తీసుకున్నారా? ఓకే. కాంట్రాక్ట్ బేసా లేకపోతే అప్రెంటిస్ చేస్తున్నారా? ఎట్లా సార్? అప్రెంటిస్. ఎందుకంటే మనకి రైట్, మోడీ గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చింది అప్రెంటిస్. సో మీ అందరికీ కూడా ఒక గుడ్ న్యూస్ ఏంటంటే మనకి నేషనల్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ కింద ప్రతి బ్యాంకు అలాగే ప్రతి గవర్నమెంట్ ఎంటర్ప్రైజ్ కూడా 1 year పాటు జాబ్ అనేది ఇస్తున్నాయి. ఈ 1 year జాబ్ కూడా కాంట్రాక్ట్ బేస్, అంటే 1 year వరకే ఉంటుంది. ఈ 1 yearలో కూడా మీకు 10,000, 12,000, 15,000 వరకు కూడా శాలరీ కూడా ఇస్తారు. ఇది అవకాశం వస్తే కనుక తప్పకుండా మీరు దాన్ని గ్రాబ్ చేయండి. ఎందుకంటే అది మన బయోడేటాలో పెట్టుకోవచ్చు కదా. నేను 1 year స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పనిచేశాను అని పెట్టుకుంటే మీరు ఆ ఇంటర్వ్యూ కనుక వెళ్ళినప్పుడు మీకు ఇంటర్వ్యూలో ఫుల్ మార్క్స్ అనేది ఇస్తారు. అంటే ఇది మై ఒపీనియన్. ఎందుకంటే ఆల్రెడీ ఈ క్యాండిడేట్ మన బ్యాంక్లో ఉన్నారు అని అన్న ఆ విషయం వాళ్ళకి తెలిసినప్పుడు దే విల్ బి వెరీ వెరీ హ్యాపీ. ఫుల్ మార్క్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఎప్పుడూ కూడా ఇలాంటి అవకాశం వస్తే కనుక, అంటే మనకి బ్యాంకింగ్ అంటే ఇష్టము అంటే బ్యాంకింగ్లో వెళ్ళండి, లేదు వేరే రంగం ప్రభుత్వ రంగం ఏదైనా తీసుకున్నా సరే అందులో అప్రెంటిస్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, ఇది చాలా అవసరము. అలాగే మీకు ఇప్పుడు ఆల్రెడీ చేస్తున్నారు కాబట్టి ఈ రెగ్యులర్ పిఓ పోస్టులు పడినప్పుడు తప్పనిసరిగా అప్లై చేసి ప్రిపేర్ అయ్యి రాస్తే అడ్వాంటేజ్ అనేది ఖచ్చితంగా మీ అమ్మాయి గారికి ఉంటుంది. సార్ మరొక కాలర్ రెడీగా ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అండి, మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి, సార్ ఉన్నారు. హలో, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి అమ్మా. సార్ నాకు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఎంతవరకు అర్థమవుతుంది సార్? ఫస్ట్ బయటకు చదువుతున్నాం. మీరేం చదువుతున్నారమ్మా? మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారమ్మా, టీవీ చూడకండి, టీవీ మ్యూట్లో పెట్టి మాట్లాడండి. కెమిస్ట్రీ ఎంత కలిగినాలని అర్థమవుతుంది సార్, ఫిజిక్స్ కెమిస్ట్రీ. సో మీరు ఇంటర్మీడియట్ చదువుతున్నారా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అని రాస్తున్నారమ్మా? సో ఇంటర్మీడియట్ అంటే కనుక అకాడమిక్ ఎగ్జామినేషన్. ఈ అకాడమిక్ ఎగ్జామ్స్కి ఒక బ్లూ ప్రింట్ అనేది ఉంటుంది. అంటే సిలబస్ ప్రకారం ఎన్ని సెక్షన్స్ ఉండాలి, ఒక్కొక్క సెక్షన్ ఏ చాప్టర్ కవర్ అవుతాయి, ఇవన్నీ కూడా ముందుగానే డిసైడ్ ఉంటుంది. కాబట్టి మీకు ఒక రకంగా చదవడం అనేది ఈజీ, మార్కులు తెచ్చుకోవడం కూడా ఈజీ. అలా కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్కి వెళ్తున్నప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ మీద మనకి ప్రశ్నలు వస్తాయి. కానీ ఎలాంటి ప్రశ్నలు వస్తాయంటే బేసిక్స్ ఆఫ్ ద సబ్జెక్ట్, లైక్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, అలా మనం బయాలజీలో అనుకుంటే వాటికి సంబంధించినటువంటి ఫండమెంటల్ రూల్స్. అలాగే రెండోది మీకు డైలీ లైఫ్లో ఆ కాన్సెప్ట్స్ అనేవి ఎలా అప్లికబుల్ అవుతున్నాయి. మీరు నడుస్తున్నారు అంటే కనుక ఏ రూల్ అనేది మనకి అప్లై అవుతుంది. అక్కడ ఒక రాకెట్ పైకి వెళ్తుందంటే ఏ రూల్ అప్లై అవుతుంది, రైట్? అలాగే మనకి దోమలు కుడతాయి, దోమలు కుట్టినప్పుడు మగదోమ ఆడదోమ ఎందుకు, రైట్? అలాగే మనకి రియల్ లైఫ్లో మనకి శీతాకాలం తక్కువ చెమట పడుతుంది, ఎండాకాలం ఎక్కువ చెమట ఎందుకు పడుతుంది, రైట్? మనకి దురద పడితే గోక్కుంటాం, ఎందుకు గోక్కుంటాం, గోక్కుంటే ఏమవుతుంది? ఈ సివిల్స్లో కూడా ఒకసారి అడిగారు ఈ ప్రశ్న, రైట్? ఇట్లా అప్లికేషన్ ఆఫ్ సైన్స్ ఇన్ ప్రాక్టికల్ లైఫ్, రియల్ లైఫ్, దాని మీద ప్రశ్నలు వస్తాయి. మూడో కేటగిరీలో ఆ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ మధ్య లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏమున్నాయి దాని మీద వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి లాస్ట్ ఇయర్ మెడిసిన్లో నోబెల్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు, దాని మీద ఒక ప్రశ్న అట్లా రావచ్చు. ఓకే, ఇలా మనకి 3 రకాలు వస్తాయి. సో మీరు తప్పనిసరిగా ఇలా ప్రిపేర్ అయితే కనుక దాని గురించినటువంటి ఎడిషనల్ ప్రిపరేషన్ అనేది మీకు ప్రత్యేకంగా అవసరం పడదు. మీరు నేర్చుకుంటున్న సబ్జెక్ట్స్ని
రియల్ లైఫ్లో ఎలా అప్లై చేయొచ్చు అనేది మాత్రం ఆలోచిస్తూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు స్నానం చేస్తాం, సబ్బుతో తోముకున్నప్పుడు ఆ మట్టి ఎంత పోతుంది, జిడ్డు ఎంత పోతుంది, ఎందుకు? ఇట్లా మీరు కొన్ని ప్రశ్నలు అబ్జర్వేషన్ చేసి ప్రశ్నలు వేసుకుంటే మీకు సమాధానం దొరుకుతుంది.